ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి కుటుంబమునకు మన ప్రభువును రక్షకుడైన యేసయ్య యొక్క కృప కనికరము క్షేమము ఈ దినమంతయు తోడైండునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము బహుగా ఫలించుట. ప్రియులారా, మనము జీవగ్రంథాన్ని గనక ఆలోచన చేసినట్లయితే, సౌలు యొక్క జీవితాన్ని మనం గనక క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, సౌలు తన గాడిదలను పోగొట్టుకున్నప్పుడు వాటిని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు సమూయేలు అనే ఒక ప్రవక్త ద్వారా సౌలుని దేవుడు అభిషేకించి ఇశ్రాయేల్ మీద రాజుగా చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవాతి దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. సౌల, నీవు గనక నేను చెప్పిన ఆజ్ఞల ప్రకారము నీవు గనక నా కట్టడలను ఆచరించి నడుచుకున్నట్లయితే నిన్నే కాదు నీ తరాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, నీ తరములు కూడా రాజులుగా చేస్తాను అని దేవుడు ఒక గొప్ప వాగ్దానమును సౌలుకు చేసి ఉన్నాడు. కానీ సౌలు తన అవివేకమును బట్టి, తనకున్న కొన్ని శరీర బలహీనతలను బట్టి, తనకున్న కోపమును బట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయినట్లుగా మనం జీవగ్రంథంలో చదువుతున్నాం. సౌలు ఏం చేశాడని మనం పరిశీలన చేసినట్లయితే, యాజకులు మాత్రమే చేయవలసిన క్రియలు కొన్ని జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. అవి యాజకులు మాత్రమే చేయాలి. ఎంత ఆలస్యమైనను అది యాజకులు మాత్రమే చేయవలసిన కొన్ని క్రియలు, ప్రవక్తలు మాత్రమే చేయవలసిన కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సమూయేలు రావడం లేట్ అయినదో బలులు అర్పించడం ప్రారంభించాడు. అది దేవునికి ఇష్టం లేని క్రియ. అది ప్రవక్తలు మాత్రమే లేదా యాజకులు మాత్రమే చేయవలసిన క్రియ. కానీ సౌలు దానిని చేయటం బట్టి దేవుడు సౌలుని హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో, నువ్వు అవివేకమైన క్రియ చేయటం బట్టి, నేను ఆజ్ఞాపించని క్రియ చేయటం బట్టి యాజకులు మాత్రమే, నేను ఏర్పరచుకున్న యాజకులు మాత్రమే అర్పించవలసిన ఈ నైవేద్యాలను, ఈ యొక్క దహన బలులను నువ్వు అర్పించటం బట్టి నేను నిన్ను తృణీకరించి ఉన్నాను, నీ కుటుంబాన్ని, నీ తరమును తృణీకరించి ఉన్నానని మనము జీవగ్రంథం చదివినట్లయితే మనకు ఈ విషయాలన్నీ తెలపబడతాయి. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నిలిచి ఉంటావో అప్పుడు బహుగా ఫలిస్తావు. దావీదు జీవితాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, దావీదు ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడంటే, దావీదు ఎప్పుడు కూడా దేవుని నియమాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించాడు. కనుకనే దావీదు తరము ఆశీర్వదించబడింది. కనుక ఈరోజు నేను కూడా ఆశీర్వదించబడాలంటే కొన్ని క్రియలు మనం చేయవలసి ఉన్నది, కొన్ని నియమాలు మనం పాటించవలసి ఉన్నది. అంత మాత్రమే కాదు, మనము యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడి ఉన్నది, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. ఐ ఆమ్ ద వైన్, యు ఆర్ ద బ్రాంచెస్, హీ దట్ అబైడెత్ ఇన్ మీ and I am in him, the same bringeth forth much fruit, for without me you can do nothing. ఈ యొక్క వాక్య భాగాన్ని కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఈ వాక్య భాగాన్ని కనుక మనం శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే, మీరు కనుక ఎప్పుడైనా ద్రాక్ష తోటకి వెళ్ళినట్లయితే అక్కడ మనం శ్రద్ధగా పరిశీలన చేసినట్లయితే ద్రాక్ష తీగలు ఈ ద్రాక్షావల్లిని అంటుకట్టుకుని ఉన్నంతకాలం అవి పోషించబడతాయి. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. కనుక ఈ తీగలు వర్ధిల్లాలంటే, ఈ తీగలు పచ్చగా ఉండాలంటే అవి ఎప్పుడు కూడా ద్రాక్షవల్లిని అంటుకట్టుకుని ఉండాలి. ఎందుకంటే ఈ ద్రాక్షవల్లి ఏం చేస్తుందంటే భూమిలోంచి కొన్ని పోషకాలు తీసుకుని ఆ ద్రాక్ష తీగలకు అందిస్తూ ఉంటుంది. తద్వారా ద్రాక్ష తీగల నుంచి ఫలాలు వస్తాయి, ఈ ద్రాక్ష పండ్లు అనేవి వస్తాయి. కనుక ఎప్పుడైతే ఈ తీగలు ద్రాక్షవల్లితో అంటుకట్టుకుని ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ తీగలు ఫలిస్తాయి. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, నేను ద్రాక్షవల్లిని, నేను మిమ్మల్ని పోషించేవాడిని, మీకు ఏదైతే ఆశీర్వాదాలు కావాలో అవన్నీ నేను మేము సమకూరుస్తాను. కనుక నేను పిచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలంటే మీరు నాతో అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. అదే వాక్య భాగంలో రాయబడింది, ఎవడు నా యందు నిలిచిందునో, నేను ఎవని యందు నిలిచినో వాడు బహుగా ఫలించును. ఈరోజు నేను కూడా బహుగా ఫలించాలి అంటే ఆయన యొక్క మార్గంలో నడవాలి, ఆయన యొక్క ఆజ్ఞలను మనం పాటించాలి, ఆయన యందు నిలిచేవారిగా మనం ఉండాలి. ఎందుకు మనం ఆయన యందు నిలిచి ఉండాలంటే ఆయన మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు, మనల్ని కాచి కాపాడుతున్నారు. ప్రతి దినము మనకి ఏదైతే అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతను ఆయన మనకి తీరుస్తున్నారు. కనుక మనము ఆయన యందు నిలిచి ఉండాలి. కనుక ప్రియ కుమారుడ కుమార్తె, ఒకప్పుడు నువ్వు ఆశీర్వాదాల కోసం దేవుని సంఘానికి వచ్చి ఈరోజు ఆశీర్వదించబడినప్పుడు సౌలు వల్లే ఎవరు నా ఆశీర్వాదములకు కారణం ఎవరు అనేది నువ్వు మర్చిపోయావేమో.
కనుక దేవుని వాక్యం ఏమి హెచ్చరిస్తుందంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు ఫలించాలంటే నా యందు నిలిచి ఉండాలి. కనుక ఏదైతే ఆశీర్వాదములు దేవుని నుంచి పొందుకున్నావో నువ్వు ఈరోజు వాటి ఆశీర్వాదాలను మర్చిపోకూడదు. ఆశీర్వాదాలు ఇచ్చిన దేవాతి దేవుని నువ్వు అస్సలు మర్చిపోకూడదు. కనుక ప్రియ కుమార్తె, ఈరోజు బహుశా నీకు వచ్చిన ఆశీర్వాదాలను బట్టి కానీ, నువ్వు బహుగా హెచ్చించబడుటను బట్టి కానీ, నీ జీవితంలో సాధించలేని కొన్ని సాధించుటను బట్టి వాటిని ఇచ్చిన దేవాతి దేవుని యొక్క వాగ్దానములను కానీ, దేవాతి దేవుని యొక్క ప్రేమను కానీ, ఆయన కనికరమును కానీ, ఆయన కృపను కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావో జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. కనుక మనం ఇంకా దేవుడు నిన్ను బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. నిన్నే కాదు, నీ తరాన్ని, నీ బిడ్డలను బహుగా ఫలింపచేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు వచ్చిన చిన్న ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు, దేవుని సంఘానికి దూరం అయిపోతున్నావు, దేవుని సహవాసము దూరం అయిపోతున్నావు, నీకు విశ్వాసులకు దూరం అయిపోతున్నావు. ప్రతి ఆదివారం సంఘానికి రావాల్సినది పోయి నీ ఆశీర్వాదములు పొందుకోవటాన్ని బట్టి సంఘానికి నువ్వు దూరం అయిపోతున్నావు. అందుకని దేవుడు ఏమి హెచ్చరిస్తున్నాడంటే, నువ్వు ఇంకా బహుగా ఫలించాలి. ప్రియ కుమార్తె, ఇంకా నువ్వు బహుగా ఫలించాలంటే నీవు నా యందు నిలిచి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు నా యందు నిలిచి ఉంటావో నువ్వు బహుగా ఫలిస్తావు. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నారు. ఆ హెచ్చరిక ఏంటంటే, ఎవడు నాకు దూరముగా ఉంటాడో, ఎవడు నా నుంచి దూరపరచబడతాడో, ఎవడు నాకు దూరం అయిపోతాడో వాడు ఏమీ సాధించలేడంట. అదే రాయబడి ఉన్నది. కనుక నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక మనం ఎప్పుడైతే ఆయనతో నిలిచి ఉంటామో అప్పుడే మనం ఫలిస్తాం. మనం ఫలించాలంటే, బహుగా ఫలించాలంటే ఆయన వాక్యంలో కట్టబడాలి, ప్రార్థనలో కట్టబడాలి, సంఘ సహవాసంలో కట్టబడాలి, విశ్వాసులతో సహవాసంలో ఉండాలి. అంత మాత్రమే కాదు, సంఘములో ఏ క్రియ ఉన్నా, ఏ పనులున్నా నువ్వు శ్రద్ధగా చేయటాన్ని బట్టి, నువ్వు దేవుని యందు నిలిచి ఉండటాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు ఆశీర్వదించబడటమే కాదు, నీ తరాలు కూడా ఆశీర్వదించబడతాయి. చూడండి, సౌలు ఏ రీతిగా చిన్న అవిధేయమైన కార్యాన్ని బట్టి తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈరోజు కూడా ఆశీర్వాదం వచ్చిన తర్వాత నువ్వు కొన్ని చేయుచున్న కొన్ని అవిధేయమైన క్రియలను బట్టి నీ ఆశీర్వాదాలను కోల్పోతావు. నీకు అది అర్థం కాక దేవుడు ఏంటి ఇచ్చిన దేవుడు ఆయనే ఇచ్చాను, ఆయనే తీసుకొని పోయాను అని నువ్వు యోబు వల్లే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నో, దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకునే దేవుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒక్కసారి ఆయన ఏదైనా నీకు ఆశీర్వాదం ఇచ్చాడంటే మరలా ఆయన తిరిగి తీసుకోడు. కనుక నీవు ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవాలంటే యోహాను సువార్త 15:5 ప్రకారంగా నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. కనుక ప్రియ కుమార్తె, ఈరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ సాక్ష్యాన్ని పరిశీలన చేసుకో, నీ గత జీవితాన్ని పరిశీలన చేసుకో. ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడడానికి కారణం, ఇంతగా హెచ్చింపబడడానికి కారణం ఒకే ఒకటి, అదే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమించుటను బట్టి, ఆయన నీ పైనను నీ తరము పైన కనికరము చూపుటను బట్టే ఈ దినము నువ్వు ఆశీర్వదించబడ్డావు. కాబట్టి ఈ ఆశీర్వాదాలను దొంగిలించడానికి సాతాను అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కనుక నువ్వు దేవునికి దూరం అయిపోకు. నువ్వు దేవునికి దూరం అయ్యవా, ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేను వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయనలో నిలిచి ఉందాం, బహుగా ఫలిద్దాం. అలాంటి కృపను దేవుడి నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేల కొలది వందనం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినమున మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. మీరు బహుగా ఫలించాలి, మీ తరములు ఫలించాలంటే మీరు నాలో నిలిచి ఉండండి. మీరు నాలో నిలిచి ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదించడమే కాదు, మీ తరాలను కూడా ఆశీర్వదిస్తానన్నారు, బహుగా ఫలింపచేస్తానన్నారు. అంత మాత్రమే కాదు ప్రభా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నారు ప్రభా. ఇదిగోనైనా మా అవిధేయమైన కార్యాలను బట్టి, మా అజ్ఞానమును బట్టి, గర్వమును బట్టి ప్రభా మేము మీకు దూరం అయిపోయి ప్రభా ఆశీర్వాదాలను కోల్పోయాం. మా తరాలు ఆశీర్వదించవలసి పోయి ప్రభా ఇదిగోనైనా తరములకు తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయాం ప్రభా. యేసయ్య, ఈ దినం నీ వాగ్దానం ద్వారా మాట్లాడి ఉన్నావు ప్రభా. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని. అవును ప్రభా, ద్రాక్షవల్లి అని నీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా, ఫలించాలని వస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు హక్కుని చేర్చుకునే దేవుడు ప్రభా. ఏదైతే మేము దూరం అయిపోయామో ప్రభా, ఇంతకాలము మాకు తెలియక ఏదైతే దూరం అయిపోయాం ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మేము చేసిన ప్రతి కార్యమును మీరు క్షమించినందుకు వందనాలు ప్రభా. మేము చేసిన ప్రతి అవిధేయమైన కార్యమును మీరు క్షమించినందుకు వందనాలు ప్రభా. గర్వపు క్రియలను అణిచివేసినందుకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. నైనా సౌలు ప్రభా చేయకూడని కార్యము చేయటను బట్టి, నైనా యాజకులు మాత్రమే చేయవలసిన క్రియలను ఒక మానవుడిగా చేయటను బట్టి తన తరమే కొంచెం ఆశీర్వాదాన్ని కోల్పోయాడు ప్రభా. కానీ దావీదైతే ప్రభా ఎల్లవేళలా ధర్మశాస్త్రమును అనుసరించుచు, ధర్మశాస్త్ర క్రియలను చేయుచు తన తరములను కట్టుకున్నాడు ప్రభా. ఇదిగోనైనా దావీదులో ఉన్న అభిషేకం మాలో పని చేయను గాక. దావీదు వలె ప్రభా ఎల్లవేళని సంఘంలో మేము నిలుచుదుము గాక. ద్రాక్ష వలెనైనా మిమ్మల్ని అంటి కట్టుకుని జీవించుదుము గాక. తద్వారా మేము ఆశీర్వదించబడమే కాదు, మా తరాలు కూడా దీవించబడును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మా తరాలు మీరు ఆశీర్వదించినందుకు వందనాలు ప్రభా. అవును ప్రభా, మీరు ఇచ్చిన గొప్ప రహస్యాన్ని బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా. మేము నిలిచి ఉంటాం, బహుగా ఫలిస్తాం ప్రభా.
అలాంటి కృపను మాకు ఇచ్చినందుకే వందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా ఈ వాగ్దానంలో ఏకీభవించిన ప్రతి కుటుంబమును మీరు పేరు పేరున దీవించినందుకు వందనాలు. ఎవరైతే నేను వివాహం నిమిత్తం ఏది చేస్తున్నారు ప్రభా వారికి వివాహాలు జరుగును గాక. ఎవరైతే గర్భఫలముల నిమిత్తము నైనా ఆశపడుతున్నారు ప్రభా వారికి గర్భఫలములు కలుగును గాక. నేను ఏకాంగులను సంసారులుగా చేస్తున్నందుకు వందనాలు ప్రభా. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ప్రమోషన్ లేని బిడ్డలకు ప్రమోషన్ ఇచ్చినందుకు వందనాలు ప్రభా. బిజినెస్లో లాస్లను ప్రభా సర్వ సమృద్ధులకి మార్చినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఏదైతే ప్రభా నష్టాల్లో ఉన్నారు ప్రభా ఆ నష్టాలని లాభాలుగా మార్చబడను గాక. అంత మాత్రమే కాదు ప్రభా, ఎవరైతే అవిధేయమైన క్రియలు చేస్తున్నారో అపవిత్రమైన క్రియలు చేస్తున్నారో ఈ ప్రార్థనలు ఏకీభవించటాన్ని బట్టి వారి బంధువుల, రక్త సంబంధికుల, స్నేహితుల, వారి బిడ్డల ఎవరైతే భర్తలు ఎవరైతే ప్రభా అవిధేయమైన క్రియలు చేస్తూ ఆయన పట్టబడి ఉన్నారో లోకములో ఆయన యేసుక్రీస్తునామమున వారు విడిపించబడుదురుగాక. ఎందు విశ్వాసం ఉంచుదురుగాక. నేను ద్రాక్షవల్లైన మిమ్మల్ని అంటు కట్టుకుని జీవించుదురుగాక. తద్వారా వారు ఫలించుదురుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే నైనా ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో నాయన ఉదయకాల సమయంలో మీరు ప్రతి ఒక్కరిని దర్శించినందుకు వందనాలు ప్రభా. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలకు ఉద్యోగం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. చదువులు ఎవరైతే వెనుకంజలో ఉన్నారో యేసుక్రీస్తు నామమున వారికి జ్ఞానము కలుగును గాక, జ్ఞాపక శక్తి కలుగును గాక. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో ప్రభా 107 కీర్తన 20 వచనం ప్రకారంగా మీ వాక్యమును పంపించి వారిని బాగు చేసి స్వస్థపరిచినందుకు వందనాలు. 1 పేతురు 2:24 ప్రకారంగా నేను పొందిన దెబ్బల చేత, గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారనే వాగ్దానమును వారి పైన విడుదల చేస్తున్నారు. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు వారికి పరిపూర్ణమైన స్వస్థత కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. ఆ రీతిగా మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి స్వస్థతలతోనూ సమృద్ధితోనూ మమ్మల్ని దీవించి పరిశుద్ధతతో మమ్మల్ని కట్టినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండును గాక. ఆమెన్.